సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు బోలు రామారావు అండి. రామారావు గారు ఏం చేస్తారండి? నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను, నాటక రంగంలో కూడా ఉంటానండి. నాటకాలు ఆడుతూ ఉంటాను. నాటకాల్లో జానపద పౌరాణిక టైప్ ఆఫ్ రోల్స్ అని ఆడతానండి నేను. సార్ మరి మీ వయసుని బట్టి కానీ మీ నాటకంలో చాలామంది ఏదైతే నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటారో ఒక రాజకీయ పరంగా చూడవచ్చు, లేదా వివిధ నాటకాల మనుషుల మధ్య కూడా తిరుగుతూ ఉంటారు. మరి ఏం సార్ అసలు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? 2 సంవత్సరాలు అయింది కదా, అసలు మీ ఒపీనియన్ ఏంటి? మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు అసలు ఈ ప్రభుత్వం గురించి? ప్రభుత్వానికి ఏంటంటే బ్రహ్మాండం, కూటమి ప్రభుత్వం, అడ్మినిస్ట్రేషన్ తెలిసిన ప్రభుత్వం అండి అది. పరిస్థితులు పరిధులు అవగాహన ఉన్న ప్రభుత్వం అండి అది. మూర్ఖంగా మాట్లాడే ప్రభుత్వం కాదండి. ఎక్కడో దాకా దీనికండి అమరావతి గురించి అదేదో అమరావతి అంట, అదేదో చంద్రబాబు నాయుడు రాజధాని, ఇది కమ్మర్ రాజధాని, ఇవన్నీ పుకార్లు చేస్తున్నారు తప్ప మావిగానండి. అసలు మావిగానే ఏంటంటే మైండ్ చెడిపోయింది ఏంటి మావిగాను. అమరావతి అంటే ద్రైవ ప్రేరితమైందండి. ఆ పరమశివుడు అనుజ్ఞతో నిర్మాణం అవుతుండ అమరావతి. నా వరకు నేను 2014లో మన గవర్నమెంట్, ఈ టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ నాటక రంగం గురించి మాట్లాడటం కోసం చంద్రబాబు గారిని, ఆ సాంస్కృతిక శాఖకు సంబంధించిన మినిస్టర్ గారిని, ఆ అకాడమీ చైర్మన్ని కలవటానికి నేను అమరావతి బోల్డ్సార్లు వెళ్ళాను. అప్పుడే 2014లోనే బోల్డ్ని కట్టడాలండి. మరి తర్వాత వచ్చిన గవర్నమెంట్ అసలు కట్టడాలు ఎక్కడ ఉన్నాయి, అట్టపెట్టెలు పెట్టారో చెక్కపెట్టెలు పెట్టారో అంటున్నారండి. కానీ అప్పుడు క్వశ్చన్ కూడా చేశారు ఒక ఆయన, అది కనుక కట్టడం కాకపోతే పైనెక్కి కిందకి దూకండ్రా, మీరు బతికుంటే అది కట్టడం కాదు అట్టపెట్టలే అని చెప్పారు. కానీ మీరు కనుక పైనుంచి దూకినప్పుడు మీరు ప్రాణత్యాగం చేసి ఉంటే మాత్రం అవి అట్టపెట్టలేను, కట్టడాలు కాదని చెప్పారండి. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి? వాళ్ళు కళ్ళు పెట్టి చూస్తే తెలుసుద్దండి. ఆ రోజుల్లోనే 2014 నుంచి బిగిన్ అయ్యి 2019 లోపులో మన అమరావతిలో ఆ కట్టడాలు, ఆ ఛాంబర్స్, ఇవన్నీ వీళ్ళు కూర్చుని చేసిన పరిపాలన, ఈ విధానాలు, ఈ గదులన్నీ చూడాలంటే మినిమం 24 గంటలు పడుతుందండి. నేనైతే ఒక నైట్ అక్కడే ఉండిపోయానండి. అవన్నీ ఆ ఛాంబర్లన్నీ తిరిగే అవకాశం లేక ఆ జనంలో ఆ తోపిడికి ఈ ఎల్టా కుదరగా 2 రోజులు అక్కడే ఉండి మొత్తం అన్నీ చూశానండి నేను. అంటే ఇక్కడ 2 సంవత్సరాల పాలనలో చంద్రబాబు నాయుడు గారు పప్పు బెల్లం లాగా తన బినామీలకి అమరావతిలో భూములు కట్టబెట్టేస్తా ఉన్నాడు. అసలు అక్కడ మొత్తం స్కామ్లే జరుగుతుంది కానీ డెవలప్మెంట్ లేదు అని చెప్పి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులంతా మాట్లాడుతున్నారు. సార్ ఏంటి సార్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి ఎందుకనంటే టీడీపీ గవర్నమెంట్లో స్కాములు జరిగితే ఆ బినామీ పేర్లు ఉండేవాళ్ళు ఈ స్కాములు చేసిన అందరూ జైల్లో కూర్చుంటుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులే వెళ్తారండి. వరుసటి అందరూ లిస్ట్ అసలు ఎంక్వైరీ చేయడానికి సిట్కి టైం చాలతలేదు, సిఐడికి టైం చాలతలేదు, ఆ క్రైమ్ వాళ్ళకి టైం చేయడం, అరెస్ట్ చేయడానికే టైం చాలతలేదు కదండి. వాళ్ళ ఎందుకు అసలు అనవసరమైన వాళ్ళు? నీకు తెలియకపోతే చెప్పింది వినండి, లేకపోతే సహకరించండి. 2014లో రాజధాని కడదామని అంటే 15,000 ఎకరం సరిపోద్దనంటే కాదు, 3,000 ఎకరం కావాల్సిందేనను, ప్రపంచ గుర్తింపు పొందే రాజధాని కావాలని మాట్లాడింది ఇప్పుడు మావిగన్ నాయకుడు గారే కదండి. ఆసారా కదా చెప్పింది 3,200 ఎకరాలు కావాలని. ఇప్పుడు మన అమరావతికి సీడ్ యాక్సిస్ రోడ్లు గిని ఇవన్నీ ఫుల్ఫిల్గా టాపప్ లింక్ అయితేనే పరిశ్రమలు కానీ ఇంకొకటికి వస్తాయండి. దాని గురించి ప్రయత్నం చేసి ఈ సీడ్ యాక్సెస్ రోడ్లన్నీ క్లియర్ చేయాలనుకుంటే దాన్ని రైతుల దగ్గర బలవంతంగా లాక్కున్నారు. కొట్ట ఎవడంటే కొట్టించుకునేది, గిల్లించుకునేది, ఇచ్చుకునేది. అడ్మినిస్ట్రేషన్ని మన అమరావతి ఏమైనా సరే ప్రపంచంలో గుర్తింపు రావాలని రైతులు కూడా ముందుకు వస్తున్నారండి. అంతేగాని ఇక్కడ ఎవరో దౌర్జన్యం చేసి భూములు తీసుకున్నది మాత్రం ఉత్తిమాట అండి అది. అంటే ఇక్కడ ఏదైనా స్కాములు లేకుండా జరగాలంటే అది మావిగంతోనే సాధ్యమవుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు అమరావతిలో 1000 కోట్లు స్కాములు చేస్తున్నాడు, భూదందాలు చేస్తున్నాడు. ఇక్కడ 2029లో కూడా ఇక్కడ రాజధాని వర్సెస్ అమరావతి వర్సెస్ మావిగన్, వైసీపీ పార్టీ వర్సెస్ టీడీపీ కాదు, మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు. సరే ఏంటి అసలు ప్రజలు మావిగన్ కోటేస్తారా, అమరావతి కోటేస్తారా? అసలు ఈ విషయంలో ఒక్క సెకండ్ కూడా సంకోచించాల్సిన పని లేదండి. ఒక్కడు కూడా ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదండి. అది ద్రైవ ప్రేరేపితమైనది అమరావతి రాజధాని. ఆ పరమేశ్వరుడి సాక్షిగా దాన్ని ఆపటం అనేది ఈ మావిగన్ వంటి కొన్ని కోట్ల మంది కాదు కదండి. ఆయన వెనకాల ఒక్కడు కూడా సపోర్ట్ చేయండి, ఒక్క ఓటు కూడా వేయరండి. మళ్ళీ ఎలక్షన్లో ఇప్పుడు 23 అన్నా వచ్చినాయండి, వాళ్ళకి 11 అన్నా వచ్చినాయండి. ఆ ఒకటి కూడా రాదండి, సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి. ఇప్పుడు ప్రతి దేశానికి రాజధాని కావాలండి. ఆంధ్రదేశానికి అమరావతి రాజధాని ప్రపంచ పటంలో చూడాలనే ఒక కోరిక జనానికి. దాని మీద చంద్రబాబు నాయుడు గారి గుండా అడ్మినిస్ట్రేషన్తో, ఆయన గుండా ఓర్పుతో, ఆయన తెలివితేటంతో, కానీ భగవంతుడు ఆయన ఇంకో గిఫ్ట్ ఇచ్చాడండి. ఆయన నందమూరి తారక రామారావు గారు అల్లుడుగానే గుర్తింపు కాకుండా రెండోది ఆయనకి మళ్ళీ ఇటు తరం నారా లోకేష్ బాబు
ఆక్స్ఫర్డ్లో చదువుకుని ఆయన అడ్మినిస్ట్రేషన్ ఒక పక్కన తండ్రి ఒక పక్కన కొడుకు పరిశ్రమల కోసం ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఉంటే వీళ్ళు విమానాలు ఎక్కి విహారాలు చేస్తున్నారని పోకారు చేస్తున్నారండి. విమానాలు ఎక్కి లండన్లో డబ్బులు దాచుకున్న వాళ్ళు ఎవరో జనానికి తెలిసండి. జనానికి ఏం చేశారో తెలిసండి. నాకు తెలియదు అనుకోండి, మీ బొట్టోళ్ళు చెప్పిన సలహా వినాలి. దీనిలో మంచి ఏదో చెడు ఏదో తీసుకోవాలి. అదేం కాకుండా మూర్ఖత్వంగా మాట్లాడి నేనే లీడర్ని, నేనే నాయకుడిని, నేనే చెప్పింది ప్రపంచ పట్టాన్ని వివరండి నాకు అర్థం కాదు. జనమండి, జనం జడ్జిమెంట్ చెప్పేది ఆల్రెడీ చెప్పేశారు కూడా. ఇక దాన్ని మీరు దాన్ని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప దీని మీద మీరు రెవల్యూషన్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో అమరావతి మన ఆంధ్రదేశానికి శాశ్వత రాజధాని. దీన్ని ఎవడో మారవలేడు, ఎవడ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు అమరావతిని కట్టి తీరుతారండి 100 కోటి. నేను ఒక కళాకారుడిగా చెబుతున్నానండి. ఎందుకు సార్ ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటా ఉన్నారు. అసలు హైవే పక్కన మొత్తం డెవలప్మెంట్ అయిన ప్లేస్ తీసుకుంటే మిగతా పెట్టుబడులు కూడా త్వరగా వస్తవి. అక్కడ వేల కోట్లు పెట్టుబడులు పెడతా కూడా అంత అవసరం లేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను వచ్చాక అదే రాజధాని అంశం కూడా తీసుకొస్తాను, ప్రజలు కూడా అదే నచ్చిందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా నేను వచ్చేదాకా మావిగాన్ని మారుస్తాను, అమరావతి మారుస్తానని చెప్పి మాట్లాడటం అంటే అది సాధ్యం అంటారు సార్? అంటే ఏ సీఎం వస్తే అతనికి అనుకున్నట్లుగా చేయటం అది ఒక